అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవం గురించి ప్రసంగిస్తున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన స్నేహితులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనందరికీ ఎంతో ముఖ్యమైన రోజు. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. 1947 ఆగస్టు 15 మన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. అందుకే ఆగస్టు 15 మన జాతీయ పండుగగా జరుపుకుంటాము. మన దేశానికి స్వాతంత్రం ఒక్క రోజుల్లో రాలేదు. ఎన్నో సంవత్సరాల పాటు మన స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కొందరు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఈ స్వాతంత్ర పోరాటంలో ప్రతి మతానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి నాయకులతో పాటు ఎంతో మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధులు కూడా దేశం కోసం గొప్ప త్యాగాలు చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ నాయకుడు. ఆయన గొప్ప విద్యావేత్త, దేశభక్తుడు. ఆయన దేశం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అహింస మార్గంలో స్వాతంత్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చారు. ఆయనను సరిహద్దు గాంధీ అని కూడా పిలిచేవారు. బేగం హజరత్ మహల్ స్వాతంత్ర ఉద్యమంలో 1957 స్వాతంత్రోద్యమంలో ప్రముఖ నాయకురాలు. మన దేశానికి స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడం మాత్రమే కాదు, మన దేశాన్ని అభివృద్ధి చేయడం, చట్టాలను గౌరవించడం, ఇతరులను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడడం మరియు మంచి పౌరులుగా ఉండడం కూడా మన బాధ్యత. మన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలని మర్చిపోకూడదు. వారి కలలను నిజం చేయడానికి కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదిగి మన దేశ అభివృద్ధికి సహకరించాలి. నేను చివరిగా అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. మన దేశం ఎప్పుడూ ఐక్యంగా, శాంతియుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.